అప్పనంగా దోచిపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దోచిపెట్టడమే కాదు, ఇప్పుడు ప్రజల మీద, ప్రత్యేకంగా కార్మిక వర్గం మీద, కార్మిక వర్గం యొక్క శ్రమను దోచుకోవడం కోసానికి ఈరోజు ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్ల సారాంశం కూడా కార్మికుల యొక్క శ్రమటను, వాళ్ళ కష్టాన్ని దోచుకొని ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు దోచిపెట్టడం కోసానికి ఆ 4 లేబర్ కోడ్ల ఉద్దేశం. 100 సంవత్సరాల క్రితం మనం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, 8 గంటల పని దినం కానీ, కనీస వేతన చట్టం కానీ, యూనియన్ స్థాపించుకోవాలని చెప్పేసి మనం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఈరోజు వాటిని కాలరాస్తూ ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. రెండో వైపు గ్రామీణంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, పేదలు, దళితులు చేసుకుంటున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే దాన్ని తుంగలో దొక్కేటట్లుగా ఈరోజు పేరు మార్చి దాని నిధుల కోతను కూడా చేసినటువంటి పరిస్థితి చూడవచ్చు మనం. అట్లాగే రైతుల పొట్టలు కొట్టే విత్తన సవరణ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలందరూ కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి